అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్కురాలు, జ్యోతిష్ విశారద, న్యూమరాలజీ విశారద, ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఏకైక కుమార్తె శ్రీమతి ములుగు శివజ్యోతి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః. అమ్మ, ఇప్పుడు సింహరాశి గురించి తెలియజేస్తారా? వీళ్ళు ఏ అమ్మవారి ఆరాధన చేసుకుంటే బాగుంటుందని? అమ్మ, సింహరాశి వారికి అర్ధాష్టమ శని ఉంది. అంటే ఆరోగ్య విషయాల్లో, ఆదాయ విషయాలలో, వ్యవహార విషయాలలో వీళ్ళకి నిదానంగా ఉంటుంది. ఇప్పుడు వెళ్తారు హాస్పిటల్కి, డాక్టర్ని కలవాలనుకుంటారు, కలవరు, ఆలస్యం అవుతుంది, ఇంకో రోజు వెళతారు, లేకపోతే వీళ్ళకే బద్ధకం వచ్చేస్తుంది, సొంత వైద్యం ప్రారంభించేస్తారు. వీళ్ళకే పిహెచ్డి ఎఫ్ఆర్సిఎస్ అన్నీ ఉన్నట్టుగా వెళ్ళిపోయి నాకు ఈ పలానా సమస్య ఉంది, నాకు ఈ పలానా మంది ఇచ్చేసేయండి అని వీళ్ళు కాలక్షేపం చేస్తుంటారు. కొంతమంది పెద్దవాళ్ళనేమో మనం భయం చూస్తాం, వెళ్తే ఏం చెప్తారో ఏంటనో వీళ్ళు వెళ్ళరు. ఈ వయసులో ఉన్న వాళ్ళేమో వీళ్ళకేదో హడావిడి, వీళ్ళకి ఎక్కడ లేనంత బద్ధకము, ఎక్కడ లేనంత నీరసం అనిపించేసి ఆ కాసేపు వెళ్ళి డాక్టర్ గారిని సంప్రదించి వైద్యం చేయించుకుందాం అన్నది మాత్రం ఉండదు. అలా నెత్తి మీద అలా ఏదో తాండవం చేస్తున్నట్టుగా వీళ్ళు ఎంతసేపు మూర్ఖంగానే ప్రవర్తిస్తుంటారు. ఇంట్లో వాళ్ళు ఎంత చెప్పినా వినిపించుకోరు. నువ్వు అశ్రద్ధ చేస్తున్నావు, దీనివల్ల రేపు పొద్దున ప్రమాదం వస్తుందేమో, లేకపోతే ఏదైనా చికాకు వస్తుందేమో. అసలు వీళ్ళు ముందుగా విషయం చెప్పరు. అది ఒకటి. ఏదైనా అది బయటికి వచ్చి కనిపిస్తే కూడా వీళ్ళు ఏదో సాగదీస్తూ ఉంటారు. ఇలాంటి బిహేవియర్ మాత్రం కరెక్ట్ కాదు. వీళ్ళు ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేయించుకోవాలి. అదే విధంగా ఆదివారం రోజున సూర్య నమస్కారాలు చేయటం కానీ, శరీరం సహకరించిన వాళ్ళు, లేదా ఆదిత్య హృదయం చదువుకోవడము, ఆదిత్యుడికి సంబంధించినటువంటి పూజలు ఎక్కువ చేసుకోవాలి. ఎవరు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు. ఇది కాక ఉద్యోగంలో అండి, లేదా వ్యాపారం సరిగ్గా జరగటం లేదనుకుంటున్న వాళ్ళు ప్రతి మంగళవారం రోజున, గురువారం, శుక్రవారం రోజున లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలికా తైలంతో కలిపి దీపారాధన చేయడం లక్ష్మీదేవి అమ్మవారికి కావచ్చు, లేదా ఇంట్లో ఉన్నటువంటి దేవీ దేవతలకు అందరికీ ఉపయోగపడుతుంది. లక్ష్మీ తామర ఒత్తులు ఉపయోగించడం వల్ల లక్ష్మీ ప్రాప్తి గురించి అది. కాబట్టి దాంతో దీపారాధన చేసుకోవడము, అమ్మవారి శ్లోకం కానీ స్తోత్రం కానీ చదువుకోవడం వల్ల వీళ్ళకి కాస్త ఆర్థిక అభివృద్ధి అనేది వస్తుంది. ఆఫీస్లో కూడా కొంచెం రికగ్నైజేషన్ వస్తుంది. ఏదైనా పనుల మీద వీళ్ళు బయటికి వెళ్ళారనుకోండి, ఏదో నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడినా అందులో ఒకళ్ళిద్దరన్నా కాస్తంత పాజిటివ్గా రిసీవ్ చేసుకొని ఆ రండి కూర్చోండి అంటారు. ఏదో బయట నిలబడి వెళ్ళిపోనని అనకుండా ఆ పొజిషన్ నుంచి ఈ పొజిషన్ వరకు అయితే వీళ్ళు రాగలుగుతారు. జన్మజాతకం సహకరించింది అనుకోండి అమ్మా, అద్భుతాలు జరుగుతాయి. ఇబ్బంది ఏం లేదు. చక్కగా వెళ్ళటము, వెళ్ళిన 10 నిమిషాలకి పనులు జరిగిపోవడము, రావాల్సిన డబ్బులు రావడము, రిజిస్ట్రేషన్లు అనుకుంటే జరిగిపోవడము, వీళ్ళు ఏదైనా చెప్తే అవతల పనులు జరిగిపోవడం ఫాస్ట్గా జరుగుతుంది. ఇక్కడ జన్మజాతకంలో కూడా బలం లేదనుకోండి, ఇక వీళ్ళకి నెమ్మదిగా జరుగుతూ ఉంటాయి. వీళ్ళు ఎంతసేపటికి ఒక ఆలోచనతోనే ఉంటారు. ఇప్పుడు నేను ఉద్యోగం మానేసి వ్యాపారం చేయాలనుకున్నాను అనుకో, వ్యాపారం చేయాలనే పట్టుకొని ఊగుతుంటా. ఏ వ్యాపారం చేయాలి, ఆ వ్యాపారంలో నాకు అవగాహన ఉందా లేదా, ఇవేంటంటే చాలా సున్నితమైన విషయాలు. ఇంట్లో వాళ్ళు చెప్పారనుకోండి, మమ్మల్ని అంటావా అని అంటారు వీళ్ళు. ఇప్పుడు మంచికి వెళ్ళి వీళ్ళకి ఎవరైనా మంచి చెప్పినా కూడాను, నువ్వు నన్ను అంటున్నావు, నేనేమన్నా అంత చేతగాడి వాడినా, నాకేం తెలీదా, అసమర్థుల్లా కనిపిస్తున్నానా అని వీళ్ళకి ఏంటంటే రెబలిజం వచ్చేస్తుంది. చికాకు, విసుగు, కోపం అంతా ఇంట్లో వాళ్ళ మీద రుద్దుతుంటారు. ఇది పెద్ద సమస్యగా మారుతుంది. ఇలాంటి వాటికి ఖచ్చితంగా దూరంగా ఉండాలి. ఏదో పెద్ద పెద్ద యాగాలు, హోమాలు చేయటం వల్ల ఏం రాదు. మనం తెలుసుకోవాలి ఈ పీరియడ్లో ఇలా ఉంటుంది. మనం విచక్షణతోటి మనం చేసుకునే దాంట్లో మార్పులు చేసుకుంటూ రావాలి. వ్యాపారం చేయొచ్చు వీళ్ళు నిస్సందేహంగా, కానీ లక్ష్మీ హోమం చేసుకుంటూ ఉంటాము ప్రతి నెల. ఎందుకంటే వీళ్ళకి బలం చాలా తక్కువగా ఉంటుంది. వీళ్ళు ఎవరినో నమ్ముతారు, వాళ్ళకి డబ్బులు ఇచ్చి పని చేయమని అంటారు, వాళ్ళు మధ్యలో వదిలి వెళ్ళిపోతారు. ఇళ్ళు చూసుకున్నా అలానే ఆగిపోతాయి, వ్యాపారాలు చూసుకున్నా అలానే ఆగిపోతాయి. అక్కడెక్కడో పెట్టుబడులు పెడితే బాగా లాభాలు వస్తాయని పెడతారు. ఆ పెట్టుబడులు తీసుకొని వాడు వెళ్ళిపోతాడు, వాడు లాభం పొందుతాడు, వీళ్ళు నష్టపోతారు. ఇవన్నీ కూడా చాలా అంటే చాలా చికాకులుగా ఉంటుంది. వీళ్ళు రోజు లక్ష్మీదేవి స్తోత్రం చదువుకుంటూ ఉంటాము. ఎప్పుడైనా
కాస్తంత మనకి విశ్రాంతి ఉంది, ఈ పూట ఖాళీగా ఉన్నాం, తీరిగ్గా ఉన్నాం అనుకున్న రోజున విష్ణు స్తోత్ర పారాయణ చేసుకోవడము. రాబోయే శ్రావణ మాసం ఉంది కదమ్మా, శ్రీ సూక్త పారాయణ ఇంట్లో చేసుకుంటే ఇంటిల్లిపాదికి మంచిది. శ్రీ సూక్త పారాయణ ఇంట్లో చేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. చక్కగా దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో వాళ్ళని సంప్రదించి వాళ్ళని ఇంటికి రమ్మని మంచి రోజు చూసుకొని శుచి శుభ్రత ఏర్పాటు చేసుకొని శ్రీ సూక్త పారాయణ చేసుకున్నారనుకోండమ్మా, వీళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, పనులు జరుగుతాయి, చక్కగా కలిసి వస్తుంది. లేదా అలా చేయించుకోలేకపోతున్నాం అనుకోండి, ఎక్కడైనా దేవాలయానికి వెళ్ళి లేదా ఆశ్రమాలకు వెళ్ళి చక్కగా మహాలక్ష్మి హోమం చేసుకుంటూ ఉంటాము. దీనివల్ల వీళ్ళకు మంచి జరుగుతుంది. వారం వారం అమ్మ శనేశ్వరుడికి తైలాభిషేకం జరిపించుకోవాల్సిందే. దానివల్ల వీళ్ళకు మంచి జరుగుతుంది, వీళ్ళకి కాస్తంత ఓపిక వస్తుంది. మీరు ఏదైనా చెప్పారనుకో, నేను వినాలిగా. అవును, వినే ఓపిక ఉండాలిగా. నాకు ఎంతసేపటికేంటి, వెళ్ళాను పని కాలేదు, వెళ్ళాను వాళ్ళు నాకు పని ఇవ్వలేదు, నాకు డబ్బులు ఇవ్వలేదు, ఇదిగో షాప్ ఓపెన్ చేసి కూర్చున్నా, ఎంతసేపటికి ఎవరు రారే అంటే రావటానికి మనం ఏమైనా ప్రయత్నం చెయ్యాలేమో అన్న ఆలోచన రాదు వీళ్ళకి. అక్కడే స్ట్రక్ అయిపోయి ఉంటారు, ఎంతసేపటికి అక్కడే ఉంటారు. అలా కాదు కదా, బావిలో కప్పలాగా మనం ఉండలేం. ఇప్పుడు ప్రపంచం ఎలా పోటీపడి పరిగెడుతోంది, మనం కూడా పరిగెత్తాలి, మనం కూడా ఎన్నో విషయాలు తెలుసుకోవాలి. అందరంత ఫాస్ట్ గా వెళ్ళమని కాదు నా ఉద్దేశం. మన ప్రయత్నం అయితే మనం చేయాలి కదా, ఖచ్చితంగా మన ప్రయత్నం అయితే మనం చేయాలి కదా. చేయకుండా నేను ఇక్కడే కూర్చుంటాను, ఇలానే కూర్చుంటాను, అలానే జరగాలంటే కాదు. ఆలోచన రావాలి, ఆ చైతన్యం రావాలి, వీళ్ళకి పనులు జరగాలి. వీళ్ళు రుద్ర కవచం చదవటం కానీ వినటం కానీ, లేదు ఈ షాప్లో కూర్చుంటున్నారు అనుకున్నామో పొద్దునే వెళ్ళి తీస్తారు కదా, లేదా సాయంత్రం పూట జరిగే వ్యాపారాలు ఉంటాయి, అక్కడ చక్కగా విష్ణు స్తోత్ర పారాయణ వినటం కానీ, లేకపోతే నమో నారాయణ అన్నది ఒకటి లూప్లో పెట్టేసుకొని అదే వస్తూ ఉంటుంది కదా, అది వింటూ ఉంటాము. ఆ వైబ్రేషన్ అంతా షాపులో రావటం వల్ల ఫస్ట్ షాప్ ఒక మంచి అట్రాక్షన్ అనేది ఏర్పడుతుంది. మనమే చూడండి, కొన్ని షాపులకు వెళ్తాం, ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకో షాప్కి వెళ్తాం, ఎందుకు ఆ గడప దాకా వెళ్ళి మనం వెనక్కి తిరిగి వచ్చేస్తాం. మనకు కావాల్సిన ఐటమ్ ఆ షాపులోనే దొరుకుతుందని తెలుసు, ఈ వద్దులే ఈ పూట ఇక్కడికి వద్దు వెళ్ళిపోదాం అని మనమే వెళ్ళిపోతాం. అలానే మన షాపులో కూడా పాజిటివిటీ ఉండొచ్చు, నెగిటివిటీ ఉండొచ్చు. కాబట్టి ఇలా మనం చేసుకున్నాం అనుకోండి, పాజిటివిటీ అనేది ఏర్పడుతుంది. ఇంకోటి జనాకర్షణ యంత్రం పెట్టుకుంటారు చాలా మంది, ఏం పని చేయట్లేదు అనుకుంటారు. అలా జనాకర్షణ యంత్రం పెట్టి వదిలేస్తే ఉపయోగం లేదు, దానికి కూడా ఏదో ఒక పూజ చేస్తుండాలి. రోజు అగరబత్తి చూపించడము, సాయంత్రం కాగానే త్రిశూల్ పౌడర్ తోటి ధూపం వేయటము. ఎందుకంటే మా గాలులు తిరుగుతుంటాయి కదా. ఇప్పుడు సిటీ సెంటర్లో మన షాప్ ఉంది, పెద్ద బజార్లో మన షాప్ ఉంది అనుకున్నాం, ఎన్ని లక్షల మంది తిరుగుతారు అక్కడ. ఎంత నెగిటివ్ ఎనర్జీ తిరుగుతుందంటే దుమ్ము ధూళి వస్తుంది. గాలంటే అదే నెగిటివ్ ఎనర్జీ. వాళ్ళు మన దగ్గరికి రాకపోవచ్చు, కానీ బయటంతా అలా నెగిటివ్గా ఉంటే మన షాప్లోకి ఎలా వస్తారు. సాయంత్రం కాగానే ధూపం వేశారనుకోండి, ఆ చెడు గాలులన్నీ పోతాయి. ఆకర్షణ శక్తి అనేది షాప్కి ఏర్పడుతుంది. ఇదేదో 1-2 రోజుల్లో జరిగే ప్రక్రియ కాదు. రోజు చేయగా 21 days, 45 days, 108 days తర్వాత మనకి రిజల్ట్స్ కనిపిస్తాయి. శాస్త్రంలో చెప్పిన మాటే, నేనేదో సాగదీయడానికి కాదు. ఏదన్నా అంటే 108 సంఖ్య. అవునమ్మా, ఎందుకు అమ్మవారు ఏదైనా జపం చేయమన్నారు, 108 సార్లు ఎందుకు చేయమన్నారు, అది 108 సంఖ్య. ఏదైనా దీక్ష తీసుకుంటున్నాం మనము, 41 రోజు నుండి 45 రోజులు, అంటే 41వ రోజు మనం ఇరుముడి ఇక్కడ పెట్టేసుకొని వెళ్ళి రావడం, అదంతా లెక్క కట్టుకొని, అంటే కనీసం పక్షం అలా 45 రోజులు. లేదు అందులో ఇంకొకటి 21 రోజులు. ఆడవాళ్ళకి 21 రోజులు సరిపోతుంది, మగవాళ్ళకు మాత్రం కంటిన్యూషన్లో చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా డిస్టర్బెన్సెస్, ఊరు వెళ్ళి రావడం అలా ఏమైనా ఉంటే బ్రేక్ తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. బట్ కంటిన్యూషన్గా చేసుకుంటే రిజల్ట్స్ కనిపిస్తాయి 3 monthsలో. వీళ్ళకి బాగుంటుంది, జనాకర్షణ పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది, అద్భుతాలు జరుగుతాయమ్మా. జరగకుండా మాత్రం ఏం ఉండవు. కానీ మనకి ముందు మనకి అద్భుతం జరగాలంటే మనం ఎంత ప్రయత్నం చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్. అంతే, రాత్రికి రాత్రి రాలా, దాని వెనకాల సుదీర్ఘ పోరాటం చేశారు.
ఎంతో మంది వాళ్ళ మేధస్సును మొత్తం అందులో జ్యూస్ చేసి పోసారు. అర్థమైందా? రాత్రికి రాత్రి ఏ రాలా, అది ఎప్పుడో కదా వచ్చేది, నాకేం సంబంధం కాదు. నేను కూడా అందులో ఉండాలి అనుకొని చాలా మంది శ్రమించారు కాబట్టే ఈ రోజు మనకి ఇంత అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉన్నాయి. ఇది కూడా అంతే, మీరైనా నేనైనా మనం చేసే పని మనం చేస్తే ఖచ్చితంగా అద్భుతం జరుగుతుంది. కానీ పని చెయ్యాలి, అంతే ఎఫిషియెంట్ గా చెయ్యాలి, ఆ బద్ధకం అనేది వదిలిపెట్టాలి. కరెక్ట్, అలా చేసుకుంటే బాగుంటుంది. 100% కరెక్ట్ చెప్పారమ్మా. నిజంగా మనలో ఆ నమ్మకం ఉండాలి, ప్రయత్నించాలి, ప్రయత్నం తర్వాత ఇంకా రిజల్ట్ గురించి ఆలోచించాలి. చక్కగా మీరు చెప్పిన పూజలన్నీ కూడా అమ్మ ఈ రాశి వాళ్ళు చేసుకొని వాళ్ళు అనుకున్నవన్నీ కూడా జరగాలని కోరుకుంటూ మాకు ఈ విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలమ్మా.